అస్మద్గురుభ్యో నమః. ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. మనం క్రితం భాగంలో రామానుజులను వరదరాజస్వామికి కైంకర్యం చేయమని తిరుక్కచ్చినంబి అనే మహనీయులు ఆనందించారు అని చెప్పుకున్నాం. ఈ సందర్భంలో తిరుక్కచ్చినంబి యొక్క వైభవాన్ని మనం కొంతైనా తెలుసుకోవాలి. వీరి గొప్పతనం ఏమిటి అంటే, వీరు కంచి వరదరాజస్వామికి ఏకాంత సేవలో ఆలవట్ట కైంకర్యం చేసేవారట. ఆ సమయంలో విగ్రహ రూపంలో ఉన్న వరదుడు తన అర్చాసమాధిని విడిచి వీరితో సంభాషించేవాడట. అంత వైభవం ఉన్నవారు కాబట్టే రామానుజులు వారి ఆజ్ఞను అనుసరించి వరదరాజస్వామికి కైంకర్యం చేసేవారు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఇలా కైంకర్య నిష్ఠలో ఉన్న భగవద్ రామానుజుల జీవితం చాలా చమత్కారంగా మారింది. తన నోటి నుంచి అశువుగా వచ్చిన ఒక శ్లోకం వాల్మీకి ఋషిని రామాయణం రచించేటట్లు చేస్తే, అదేవిధంగా వరదుని సన్నిధిలో యామునాచార్యులు రచించినటువంటి శ్లోకాన్ని వారి శిష్యులైనటువంటి పెరియనంబి అనుసంధానం చేస్తూ ఉంటే ఆ శ్లోకమే రామానుజుణ్ణి విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకునిగా మలిచింది. ఎంత చమత్కారము కదా! ఆ విషయాన్ని మనం కొంత ఇక్కడ చర్చించుకుందాం. రామానుజులు వరదరాజస్వామికి కైంకర్యం చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో పెరియనంబి అనేటువంటి మహనీయుడు వరదరాజస్వామి సన్నిధికి వేంచేసి అక్కడ తమ గురువుగారైన యామునాచార్యులు రచించినటువంటి స్తోత్రరత్నంలోని ఒక శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఛందస్సుతో అర్థగాంభీర్యంతో పదబంధాలతో సుందరంగా ఉన్న ఆ శ్లోకం సామాన్యంగా ఉన్న రామానుజుల అంతరంగాన్ని ప్రభావితం చేసింది. వెంటనే రామానుజులు ఈ శ్లోకాన్ని ఎవరు రచించారు అని పెరియనంబిని అడిగితే దానికి వారు మా గురువుగారు అని సమాధానమిచ్చారు. దానికి రామానుజులు, నేను వెంటనే ఆ మహనీయుని దర్శనం చేసుకోవాలి, వారు ఎక్కడ ఉంటారో నన్ను వారి దగ్గరికి తీసుకుని వెళ్ళగలరా అని అమాయకంగా ప్రశ్న వేశారు. అమాయకంగా ఆసక్తితో ప్రార్థన చేస్తున్న రామానుజుల ముఖాన్ని చూసి పెరియనంబి కాదనలేకపోయారు. అయినా ఎందుకు కాదంటారు? ఇదంతా ఇలా జరుగుతుంది అని వారికి ముందే తెలుసు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం నెమరు వేసుకోవాలి. పూర్వం యాదవ ప్రకాశుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రామానుజులను యామునాచార్యులు దూరంగా చూసి రామానుజుల తేజస్సుకు అబ్బురపడి వైష్ణవ సంప్రదాయం ఇతని వల్ల పరిపుష్టం అవుతుంది అని ఆశీర్వదించి వెళ్ళారు. వెళ్ళిన కొంతకాలానికి యాదవ ప్రకాశులు రామానుజులను హతమార్చడానికి పథకాన్ని పన్ని రామానుజులను దూరం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భం తెలిసిన యామునాచార్యులు రామానుజులను తన వద్దకు తీసుకుని రావలసిందిగా పెరియనంబిని పంపారు. ఆ కార్యమే ఇప్పుడు నెరవేరింది. రామానుజులు తిరుక్కచ్చినంబి అనుజ్ఞ తీసుకుని తాను శ్రీరంగంలో ఉన్న యామునాచార్యుల వారిని దర్శించుకోవడానికి పెరియనంబితో బయలుదేరారు. దారి పొడవున రామానుజులు యామునాచార్యుల వారి గురించి ఎన్నో ప్రశ్నలు పెరియనంబిని వేస్తూ, యామునాచార్యుల వైభవాన్ని పెరియనంబి నోటి ద్వారా వింటూ పులకరించిపోతూ, వారి రూపాన్ని మానసికంగానే భావన చేస్తూ, ఒక నిర్భాగ్యుడికి నిధి దొరికితే ఎంత ఆనందాన్ని పొందుతాడో అలా తాను ఎలాంటి గురువును అన్వేషిస్తున్నానో అలాంటి ఆచార్యుణ్ణి తాను కలవబోతున్నాను అనే ఆనందంతో శ్రీరంగాన్ని చేరుకున్నారు. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అని చెప్పినట్టుగా యామునాచార్యులు తమ పార్థివ శరీరాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. రామానుజులకు పట్టలేనంత కోపం అప్పుడే మొదటిసారి దైవం మీద కలిగింది. ఎంత విచిత్రం! దైవం చాలా బలీయమైంది కదా! ఎలాంటి వారినైనా తన పరీక్షలతో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఈ దైవం. రాముడి లాంటి వాడిని అడవులకు పంపిన, భీష్ముడు లాంటి భాగవతోత్తముణ్ణి అంపశయ్య మీద పడుకోపెట్టిన, పరాక్రమవంతుడైన అర్జునుణ్ణి బృహన్నలగా మార్చిన అంతా కాలం అధీనమే. మరి ఆ కాలాన్ని అధిగమించి సామాన్యమైన బాలకుడైనటువంటి రామానుజుడు భగవద్ రామానుజుడుగా, ఎంబెరుమానారుగా ఎలా అయ్యారో ముందు భాగాల్లో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.